అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ సఖి. ఇక చాలా ఆకలిగా ఉన్న వాళ్ళకి కడుపు నింపడంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకొని కాసేపు మాట్లాడుకొని ఇక ఇంటి ముందు చెట్లు బాగా పెరిగి ఉండడంతో వాటిని క్లీన్ చేసి ఇల్లు కూడా ఇద్దరూ కలిసి పట్టిన బూజు మొత్తం దులిపేశారు. ఇక తన దగ్గర ఉన్న మనీ తీసుకొని వెళ్ళి ఇంట్లోకి గ్రాసరీస్ని తీసుకొని వచ్చింది మధు. ఇంటికి చేరేసరికి ఇల్లు చాలా నీటుగా కలగా కనిపించింది. గడపకి పసుపు రాసి ముగ్గు వేసి ఇంటి ముందు ముగ్గు వేసి పూల మొక్కలను తప్ప మిగతా వాటిని క్లీన్ చేసి ఉండడం చూసి అప్పటి వరకు చికాకుగా ఉన్న మనసు ప్రశాంతంగా అనిపించింది మధుకి. ఇది నా ఇల్లు అని అనుకున్నప్పుడల్లా ఒకలాంటి సంతోషం ఆమెలో. అమ్మా, ఇల్లు చాలా అందంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈరోజు నీ చేతితో నాకు పాయసం చేసి పెట్టాలి అని గారాలు పోతుంటే మొదటిసారి మధుని అంత ముద్దుగా చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది లక్ష్మికి. ఇక కూతురు అంత ఇదిగా అడిగినప్పుడు చేయకుండా ఉంటుందా? సరేనమ్మా అంటూ ఇష్టంగా కూతురు కోసం పాయసం చేయడంలో పడింది. సీరియస్గా ఇంటి చుట్టూ పూసిన పూలన్నీ ఒక బుట్టలో తెంపి వచ్చేటప్పుడు శివుడి పటం, లక్ష్మి అమ్మవారి పటం తీసుకుని వచ్చింది మధు. ఇక రెండు పటాలని క్లీన్ చేసి బొట్టు పెట్టి పూజ చేసింది. తను తెచ్చిన పూలతో ఇక పూజ అయ్యేసరికి పాయసం కూడా కావడంతో ఇంట్లో కొబ్బరికాయ కొట్టి పాయసం నైవేద్యంగా పెట్టి దేవుడికి హారతిచ్చి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించింది. నేను లేకపోయినా హ్యాపీగా బ్రతికే అంత శక్తి యువన్కి ఇవ్వమని. ఇక ఇప్పటి నుండి తన జీవితం బ్రైట్గా మారాలని కోరుకొని ఇక వాళ్ళమ్మ చేసిన పాయసం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఆతృతగా ఉంటే, అమ్మా ఇక ఇద్దరికి పాయసం తీసుకురాపో అంటూ పంపింది. ఇక సరే అంటూ మధుకి తనకి ఇద్దరికి పాయసం బౌల్లో తీసుకుని వచ్చింది లక్ష్మి. థ్యాంక్ యూ అమ్మా అంటూ పాయసం నోట్లో పెట్టుకోగానే అబ్బా చాలా టేస్టీగా ఉంది అంటూ బౌల్ ఖాళీ చేసేసింది మధు. కూతురు సంతోషానికి మనసు నిండుతుంటే ఎందుకో తెలీదు మొదటిసారి చాలా సంతోషంగా ఉంది మధు. ఇన్ని రోజులుగా ఒకరి కింద పనిచేస్తూ మాటలు పడిన నా కూతురు ఇప్పుడు ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు, తనకు నచ్చినట్లుగా బ్రతుకుతుంది అనిపించింది ఆ క్షణం. అమ్మా, మనకి 1 ఎకరం భూమి ఉంది కదా, అది ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారో అనగానే పలానా వాళ్ళు చేసుకుంటున్నారమ్మా. వాళ్ళతో మాట్లాడి మన భూమిని మనం తీసుకుందాం, మనమే సాగు చేసుకొని మనమే పండించుకుందాం. అవునమ్మా, నేను కూడా ఇక్కడ చిన్న స్కూల్లో టీచర్గా చెప్పాలనుకుంటున్నాను అనింది మధు. యువిన్ ఇంట్లో ఉన్నప్పుడు ఓ డిగ్రీ వరకు చదువుకుంది. యువిన్ దూరంగా ఉన్న తనని చదివించమని సుమకి ముందే చెప్పాడు. ఇక ఇంట్లో పనులన్నీ చకచకా పూర్తి చేసుకొని ఎవరికీ తెలియకుండా మధుని కాలేజ్కి పంపింది సుమ. అందుకే మధు ఎవరికీ డౌట్ రాకుండా తెలుగులోనే మాట్లాడేది. తనకి చదువు రాదు అన్నట్లుగానే బిహేవ్ చేసేది. ప్రీవియస్ పార్ట్లలో మధు చదువుకుందని చెప్పానా, చదువుకోలేదని చెప్పానా నాకు గుర్తులేదు. ఎవరికైనా గుర్తుంటే కామెంట్లో చెప్పండి. అలా ఒకరోజు వెళ్ళి ఇంకో రోజు వెళ్ళక మధు డిగ్రీని పూర్తి చేసింది. తనకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇక ఇలాంటి రోజు ఒకటి వస్తే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అన్న ఆత్మవిశ్వాసంతో చదివింది మధు. అదే చదువు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇక ఆ రోజు ఆమె మనసు తేలికగా అనిపిస్తుంటే చుట్టూ ప్రకృతి కూడా చాలా పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంతలోనే అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి, మీరు ఎవరండి, కొత్తగా వచ్చారా ఈ ఊరికి అని అడిగింది మధుని చూసి. అవును అనింది మధు. మీ పేరేంటి? మధుర. చాలా బాగుంది మీ పేరు. ఇన్ని రోజులుగా ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అవునా, మరి మీ పేరేంటండి? నా పేరు పూజ. మన ఇద్దరి మధ్యలో అండీలు అవసరం లేదు అనింది పూజ. సరే పూజ అని నవ్వింది మధు. సరే కానీ నువ్వేం చేస్తున్నావు పూజ? చదువుతున్నావా లేక ఏదైనా జాబ్ చేస్తున్నావా అని అడిగింది మధు. నేనేం జాబ్ చేయట్లేదు మధు, పొలం పనులు చూసుకుంటూ ఉంటాను. చదువుకున్నావా? అవును, ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత పెద్ద చదువులకి హైదరాబాద్ వెళ్ళాలని చదవడం ఆపేశాను. సర్లే, నేను ఇక్కడ స్కూల్లో టీచర్గా చెప్పాలనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేస్తావా? అవునా, మంచి ఆలోచన, తప్పకుండా చేస్తాను. రేపు మన ఇద్దరం కలిసి స్కూల్లో మాట్లాడి వద్దాం. నిన్ను తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగావు కదా. లేదు, ఇక్కడే పుట్టాను కానీ నేను పుట్టిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళామనింది అమ్మ. సర్లే, అక్కడ ఉన్నావు కాబట్టి నీకు ఇంగ్లీష్ కాస్త ఎక్కువ వస్తుంది ఇక్కడ వాళ్ళకంటే అనింది పూజ. హైదరాబాద్లో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారని. నాకు మరీ అంత రాదు, ఏదో కొంచెం కొంచెం అనింది మధు. సర్లే, పిల్లలకి నేర్పించడానికి నీ ఇంగ్లీష్ సరిపోతుంది, వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా వస్తుందిగా అనింది పూజ.
ఇద్దరూ అలా మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ యువిన్ మధుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. తను ఎక్కడ దొరుకుతుంది? దేవేంద్ర ఎంత కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. భయమేసింది అతనికి. కొడుకు దానికోసం ఏమైపోతాడో అని. అసలు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అని అరుస్తూ వర్క్ చేయాలనిపించక బ్రెయిన్ పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది దేవేంద్రకి. ఇన్ని రోజులుగా తనని ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవడం నా తప్పు. ఇలాంటి సమస్యలు వస్తాయని తనని ఆస్ట్రేలియా పంపించాడు. కానీ చిన్నప్పటి నుండి మధుతో ఆడుకొని మధుతో పెరిగాడు యువిన్. మధుని అలా ఎలా మర్చిపోతాడు? ఇక్కడుంటే ఊరికే మధుతోనే ఉంటున్నాడని ఆస్ట్రేలియా పంపించాడు. ఇలాంటి సమస్య ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సి వస్తుందని ముందు జాగ్రత్తతో. అయినా కానీ తప్పలేదతనికి. ఏం మాయ చేశావే నా కొడుకుని? నువ్వు కనబడనంత దూరంగా వెళ్ళిపోయినా నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అని కోపంగా పిడికిలి బిగించాడు. ఇక్కడ నీరజ వాళ్ళు, హమ్మయ్య దీని పీడ విరగడైపోయింది. అవును వదినా, నువ్విచ్చిన వార్నింగ్కి అది వణికిపోయింది. కానీ మా వాడు మాత్రం దాన్ని వదలకుండా వెతకడానికి వెళ్ళాడు. వెధవ. ఛ, అసలు దాంట్లో ఏం నచ్చింది వదినా? నువ్వు మరీ అలా ఓపెన్గా అడిగితే నాకెలా తెలుస్తుంది? చెప్పు అంటూ నవ్వింది నీరజ. ఇక్కడ సుమ, మధు ఎక్కడికెళ్ళావే? నేను చిన్నప్పటి నుండి నా కూతుర్లా చూసుకున్నాను. ఒక్కరోజు కనిపించకపోతే నాకు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది. నా ఇంట్లో వాళ్ళకంటే నా మనసుని నువ్వే ఎక్కువ అర్థం చేసుకునేదానివి అని బాధగా ఆలోచిస్తూ ఉంది సుమ. ఇక్కడ ఇక్కడ యో అతనికి తెలిసిన ఆర్ఫాన్లలో, గుడిలలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో అలా వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కనిపించలేదు మధు. పిచ్చివాడిగా ఆ రోజు మొత్తం తిరిగేశాడు. అయినా కానీ కనిపించకపోవడంతో నిరాశగా బ్రతుకు మీద విరక్తి వచ్చిన వాడిలా సరాసరి బార్కి వెళ్ళాడు. ఎన్నడూ డ్రింక్ చేయని యువిన్ ఆ రోజు బాధతో లార్జ్ విస్కీ బాటిల్ ఆర్డర్ పెట్టి కూర్చున్నాడు. ఇక ఆర్డర్ చేసిన కాసేపటికి విస్కీ విత్ మంచింగ్ రావడంతో బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అది అతనికి రావట్లేదు. అలవాటు లేదుగా. ఇక బేరర్ వచ్చి క్యాప్ ఓపెన్ చేసి మొదటిసారా అని అడిగాడు. ఏ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీ బార్లోకి అలో చేస్తారా అని కోపంగా అడిగాడు. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి విస్కీ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి గ్లాస్లో పోశాడు. అతను ముందెన్నడూ తాగలేదని గ్రహించుకొని కాస్త విస్కీ పోసి సోడా కలిపి ఇచ్చి వెళ్ళిపోయాడు బేరర్. మొదటిసారి సిప్ చేస్తున్న అతనికి ఒక్కసారిగా వికారంగా అనిపిస్తుంటే కష్టంగా కళ్ళు మూసుకొని గుటకేశాడు. ఒక పెగ్గుకి అతనికి ఈ ప్రపంచం మొత్తం గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఇంకోటి అతని వల్ల అవ్వలేదు. బ్రేక్ ఇచ్చి కాసేపటికి మళ్ళీ తనే పోసుకుని తాగేశాడు. ఈసారి ముందు కంటే బెటర్గా అనిపించింది. అలా రాత్రి వరకు డ్రింక్ చేస్తూనే ఉన్నాడు యువిన్. అలవాటు లేక డ్రింక్ చేయడంతో కడుపులో దేవినట్లు అనిపించింది. ఇక్కడ దేవేంద్ర తన కొడుకుని వెతకని చోటు లేదు. ఇక బాగా ఆలోచించి లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని సిక్స్త్ సెన్స్తో అతనికి తెలిసిన బార్లన్నీ వెతికాడు. ఇక చివరిగా ఇంకొకటి మిగలడంతో దాని ముందు కారాపి లోపలికెళ్ళిన అతనికి ఒక్కసారిగా కళ్ళు బయటకి పొడుచుకొచ్చాయి. యువిన్ అంటూ అరుస్తూ డ్రింక్ చేసి వామిట్ చేసుకొని స్పృహలో లేకుండా పడి ఉన్న కొడుకుని చేరి అతని చేతిలోకి తీసుకున్నాడు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు దేవేంద్ర. మరీ ఇంత పిచ్చివాడవుతాడని. బేరర్ అంటూ అరవగానే పరిగెత్తుకుంటూ వచ్చారు అందులో పనిచేసేవాళ్ళు. అసలు మీరు మనుషులేనా? ఇక్కడ ఇంత తాగి పడిపోతుంటే ఆపకుండా బిజినెస్ చేసుకుంటారా? అయ్యో అది కాదు సార్, మేము వద్దని చెబుతున్న ఆయన వినకుండా డ్రింక్ చేస్తూనే ఉన్నారు అని చెబుతుంటే షటప్, మాట్లాడకండి అంటూ తనని క్లీన్ చేయించుకొని అక్కడి నుండి వర్కర్స్ సహాయంతో అతన్ని కారులో కూర్చోబెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. కొడుకుని లోపలికి తీసుకొస్తుంటే హాల్లో కూర్చున్న సుమ ఒక్కసారిగా షాక్ అయింది. వాడికి ఏమైందండి అని కంగారుగా దగ్గరికెళ్ళగానే యువన్ నుండి ఆల్కహాల్ స్మెల్ గుప్పుమంటూ ఆమె ముక్కుకు తాకింది. ఏంటి వీడు డ్రింక్ చేశాడా? వీడికి ఈ అలవాటు ఎప్పుడుందండి అని బాధగా అడుగుతుంటే వాడికి అలవాటు లేదు, ఈరోజే మొదలుపెట్టాడు దానికోసం అంటూ కోపంగా అరవగానే ఏవండి అలా మాట్లాడకండి, తన తప్పేం లేదు, వీడే దాన్ని లవ్ చేశాడు. లేదు సుమా, ఇలా చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ అందాలతో మగాన్ని రెచ్చగొట్టి ప్రేమలో పడేసుకోవడం అంటుంటే షట్ అప్ డాడ్ అన్నాడు. అంత మత్తులో కూడా ఆశ్చర్యంగా తలదిప్పి చూశాడు దేవేంద్ర. తన మీద ఎంత ప్రేమ ఉందో అని. అవునండి, అది అలాంటిది కాదు, చాలా మంచిది. కొన్నేళ్ల నుండి తనని చూస్తున్నాం. ఎప్పుడైనా మన ముందు అలా బిహేవ్ చేసిందా? మరి వీడు ఎందుకిలా తయారయ్యాడు అని అడిగాడు. దాని మంచితనమే వీడిని ఇలా చేసింది. దాని బిహేవియర్ నచ్చకపోతే వీడు ఇలా ఎందుకు తయారవుతాడు? అది మంచిది కాబట్టే కదా యువిన్ ప్రేమ పెంచుకున్నాడు.
ఆల్ రైట్, ఎటు తనే మంచిదవుతుంది. మీ మనసులో మీరెన్ని నాటకాలు చేసినా నేను చూసిన సంబంధాన్ని వీడు పెళ్లి చేసుకుంటాడు. అది ఈ జన్మలో జరగదు అన్నాడు మత్తుగానే, కోపంగా. ఇలా జరగదో నేను చూస్తాను అంటూ అతని రూమ్కి తీసుకెళ్లి తన బెడ్ మీద పడుకోబెట్టి విసురుగా బయటకెళ్ళిపోయాడు దేవేంద్ర. సుమ కొడుకు బాధ చూస్తుంటే ఆమె మనసంతా భారంగా మారిపోయింది. ఎందుకిలా చేస్తున్నావు నాన్న? నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మధు నీకు దొరుకుతుంది. నువ్వు బాధపడకు. ఇలా లేనిదాన్ని అలవాటు చేసుకోకు అంటూ కొడుకు పక్కన కూర్చొని తల నిమురుతూ మెయిడ్ని మజ్జిగ తీసుకురమ్మని చెప్పింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.